వెల్కమ్ స్టూడెంట్స్. రాధారామ్ ఎడ్యుకేషన్స్కి అందరికీ స్వాగతం. అయితే ఇప్పుడు మనం గ్రూప్ 4కి సంబంధించి ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఆల్రెడీ గ్రూప్ 4కి సంబంధించి చేసినటువంటి ఫస్ట్ వీడియోలో గ్రూప్ 4కి సంబంధించి మనం రాయాలంటే అలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయో మనం ఎలా చూసుకోవాలి, స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ టెస్ట్, అలాగే కంప్యూటర్ ప్రాక్టికల్ టెస్ట్ అని చెప్పి 3 పరీక్షలకి సంబంధించి వెయిటేజ్ మార్కులు ఎలా ఉంటాయి, పరీక్ష విధానం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం మాట్లాడుకున్నాం. ఇక తర్వాత వచ్చేసి వాడు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసిన విషయం ఏంటంటే, ఈ రెండింటికి సంబంధించి అటు స్క్రీనింగ్ టెస్ట్కి ఇటు మెయిన్స్ టెస్ట్కి సంబంధించి రెండింటికి కూడా సిలబస్ మెన్షన్ చేయడం జరిగింది. ఆ మెన్షన్ చేయడం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సిలబస్ ఒకటే. అటు స్క్రీనింగ్ టెస్ట్కి ఇటు మెయిన్స్ టెస్ట్కి రెండింటికి కూడా సిలబస్ ఒకటే. అయితే ఆ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాల్లో కొన్ని అంశాలు మనం చూసినట్లయితే, ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అంటే జాతీయంగా అంతర్జాతీయంగా జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి అడిగాడు. అంటే దీన్నే మనం సింపుల్గా మాట్లాడుకుంటే ఏమని మాట్లాడుకోవచ్చు అని అంటే, జీకే జనరల్ నాలెడ్జ్ అని చెప్పి మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. అంటే మనకి ఈ 2 పరీక్షల్లో ఏముంది, జీకే అనేది ఉంది. ఇక తర్వాత వచ్చేసి కరెంట్ అఫైర్స్ అని చెప్పి డైరెక్ట్గా మెన్షన్ చేశాడు. ఏ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా, నేషనల్ జాతీయంగా, అలాగే రీజనల్ ప్రాంతీయంగా. అంటే మన భౌగోళిక మండలానికి సంబంధించి, అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించి కానీ లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ. ఇక్కడ ఏంటంటే జాతీయంగా, అంతర్జాతీయంగా, అలాగే మనకి ప్రాంతీయంగా ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్ అంటే వర్తమాన సమకాలీన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి. అంటే మనకి ఏమున్నాయి ఈ ఎగ్జామ్లో, మనకి కరెంట్ అఫైర్స్ కూడా ఉంది. కరెంట్ అఫైర్స్ కూడా ఎగ్జామ్లో ఉంది. ఇక తర్వాత వచ్చేసి చూడండి, జనరల్ సైన్స్ అని అన్నాడు అని అంటే మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, జనరల్ సైన్స్లోనే ఫిజిక్స్ ఉంటుంది, భౌతిక శాస్త్రము అనేది ఉంటుంది, అలాగే కెమిస్ట్రీ రసాయన శాస్త్రము అనేది ఉంటుంది, అలాగే బయాలజీ జీవశాస్త్రము అనేది ఉంటుంది. జనరల్ సైన్స్ అన్నాడంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, జీవశాస్త్రము 3 శాస్త్రాలు మనకి ఈ జనరల్ సైన్స్లో ఉన్నట్టే. అలాగే ఇట్ అప్లికేషన్స్ టు ద డే టు డే లైఫ్ అండ్ కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ కాంటెంపరీ దగ్గర నుంచి మనం విడదీసినట్లయితే వీడేమన్నాడు, జనరల్ సైన్స్ అండ్ ఇట్ అప్లికేషన్స్ టు ద డే టు డే లైఫ్, అంటే మనకి నిత్య జీవితంలో ఆ సైన్స్ని మనం ఏ విధంగా అన్వయించుకుంటామో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అంటే అనువర్తనాలు అనేవి మనకి బిట్స్ రావడం, సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో జనరల్ సైన్స్ అంటే మనకి ఇప్పుడు ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బయాలజీ ఉంది. వాటిని ఏం చేయాలి, మన నిత్య జీవితానికి అన్వయించుకొని చదవడము అనేది జరగాలి. సరే అయిపోయింది. తర్వాత ఏమన్నాడు అంటే మనకి ఇక్కడికి ఏమున్నట్టు, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, అలాగే బయాలజీ కూడా ఉంది. మొత్తానికి ఇక్కడికి ఎన్ని సబ్జెక్టులు అయినాయి మనకి, జీకే ఒకటి, కరెంట్ అఫైర్స్ ఒకటి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే బయాలజీ 5 సబ్జెక్టులు అయినాయి. తర్వాత ఏంటంటే కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకున్నటువంటి కొత్తగా కాంటెంపరీ అంటే వర్తమానంగా అభివృద్ధి చెందినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశము అనేది ఉంది. తర్వాత వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే సమాచార సాంకేతికత ఏదైతే ఉందో, అంటే కంప్యూటర్లకు సంబంధించి కానీ కొత్తగా వచ్చినటువంటి సెల్ ఫోన్స్కి సంబంధించి కానీ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా మనకి ప్రశ్నలు రావడం అనేది జరుగుతుంది. అంటే ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది కూడా ఉంది. ఇక తర్వాత వచ్చేసి స్టూడెంట్స్ చూడండి, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్
మోడర్న్ ఇండియా. మోడర్న్ ఇండియా అంటే ఆధునిక భారతదేశం యొక్క సాంఘిక, ఆర్థిక మరియు రాజకీయ చరిత్ర. ఏ దేశం యొక్క? ఆధునిక భారతదేశం యొక్క. ఇంకా ఏమన్నాడు? విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటనలు అన్వయించుకుంటూ మనకి ఆధునిక భారతదేశ చరిత్ర అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకి చరిత్రకు సంబంధించి సిలబస్ని చెప్పుకునేటప్పుడు యాన్షియంట్ హిస్టరీ, మిడీవియల్ హిస్టరీ, అలాగే మోడర్న్ హిస్టరీ అని చెప్పి హిస్టరీని అంటే భారతదేశ చరిత్రని 3 అంశాలుగా చదువుకుంటాం. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, అలాగే ఆధునిక భారతదేశ చరిత్ర. ఇక్కడ ఈడేమడిగాడు? హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటే ఆధునిక భారతదేశ చరిత్ర యొక్క సాంఘిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర. దాన్ని దేని ఆధారంగా చేసుకొని? ఆంధ్రప్రదేశ్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటనల్ని అన్వయించుకుంటూ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మొత్తానికి మనం దీన్ని బ్రీఫ్గా తీసుకుంటే ఇది ఏంటంటే హిస్టరీ. మొత్తానికి ఏమొచ్చింది? మనకి హిస్టరీ వచ్చింది. సో స్టూడెంట్స్ ఇక్కడ దాకా చూడండి. ఫస్ట్ మనకి జీకే ఉంది, తర్వాత కరెంట్ అఫైర్స్ ఉంది, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఇక్కడికి 5 అయినాయి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ 6, అలాగే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 7, ఇక్కడికి వచ్చేసరికి హిస్టరీ 8. మొత్తానికి మనకి సిలబస్ ప్రకారం ప్రస్తుతానికి ఇక్కడ వరకు ఎన్ని సబ్జెక్టులు తేలినాయి అంటే 8 సబ్జెక్టులు రావడము అనేది జరిగింది. స్టూడెంట్స్ మనం తర్వాత చూసినట్లయితే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ, రీఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్. మనం సింపుల్గా ఈ చాప్టర్ని ఏమని చదువుకుంటామంటే పాలిటీ అని చెప్పి లేదా స్పిక్స్ అని చెప్పి సింపుల్గా మాట్లాడుకుంటాం. ఆ పాలిటీలోనే మనకి గవర్నెన్స్ గురించి, అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అన్నాడు అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాల గురించి, పబ్లిక్ పాలసీ, అలాగే రీఫార్మ్స్ అంటే కొత్తగా వచ్చేటటువంటి పథకాల గురించి, ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే మొత్తంగా ఏంటంటే ఈ సబ్జెక్ట్ పాలిటీకి సంబంధించి. ఇక తర్వాత వచ్చేసి ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని పాలిటీని అంటే ఈ గవర్నెన్స్కి సంబంధించి కానీ కొన్ని కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని మన ఇండియన్ పాలిటీ అనేది చదవడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంఫాసిస్ ఆన్ ఏపీ అంటే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి అనేది ఏ విధంగా జరిగింది, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్థిక అభివృద్ధి అనేది ఏ విధంగా జరిగిందని చెప్పి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. దీన్నే సింపుల్గా మనం ఏం చెప్పి పిలుస్తామంటే ఎకనామిక్స్ అని చెప్పి పిలుస్తాం. దీన్నే సింపుల్గా మనం ఏమంటామంటే ఎకనామిక్స్ అని చెప్పి మనం పిలుచుకుంటాం. ఇక తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ భారతదేశ ఉపఖండం అండ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశం కాదు భారత ఉపఖండం. ఈ భారత ఉపఖండానికి అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జాగ్రఫీని గురించి మనం మాట్లాడుకుంటాం. ఇక ఆ తర్వాత వచ్చి ఇక్కడ చూడండి స్టూడెంట్స్, జనరల్ సైన్స్కి సంబంధించి మనం ఏం మాట్లాడుకున్నామంటే ఫిజిక్స్ గురించి, కెమిస్ట్రీ గురించి, బయాలజీ గురించి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేవి చదవాలి అని మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ముందు మనం సిలబస్లో చెప్పుకున్నప్పుడు హిస్టరీ గురించి కూడా హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పి మాట్లాడుకున్నాం. అంటే అక్కడ హిస్టరీ వచ్చేసింది, ఇక్కడ పాలిటీ వచ్చింది, ఎకానమీ వచ్చింది, జాగ్రఫీ వచ్చింది. అంటే సోషల్కి సంబంధించి 4 అంశాలు కూడా రావడం జరిగింది. అంటే సైన్స్కి సంబంధించి అన్ని అంశాలని ఈ విధంగా చదువుకున్నాము, సోషల్కి సంబంధించి కూడా 4 అంశాలు అంటే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఈ 4 అంశాలని కూడా చదవడం అనేది చేయాలి. ఇక తర్వాత వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ. ఒకసారి స్టూడెంట్స్ చూడండి, మనం స్టార్టింగ్ నుంచి అసలు ఇప్పటిదాకా మనకి ఏ టాపిక్స్ వచ్చినాయి స్టార్టింగ్ నుంచి అంటే సిలబస్ స్టార్టింగ్లో మనం చెప్పుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు
ఏ అంశాలు మనకి జనరల్గా మన పరిభాషలో రెగ్యులర్గా మాట్లాడుకునేటటువంటి భాషలో మనం మాట్లాడుకుంటే ఏ అంశాలు మనకు వచ్చినాయి అని మనం చూసినట్లయితే కనుక ఒకసారి చూడండి. జీకే జనరల్ నాలెడ్జ్ అనేది రావడం జరిగింది. ఇక తర్వాత కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. అలాగే జనరల్ సైన్స్లో భాగంగా ఫిజిక్స్ భౌతిక శాస్త్రము, అలాగే కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రము, అలాగే బయాలజీ అంటే జీవశాస్త్రము, అదేవిధంగా దీనికి సంబంధించే సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఇవన్నీ రావడం జరిగింది. అలాగే దీని తర్వాత మనకి హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఇవ్వడం జరిగింది, కానీ మొత్తానికి హిస్టరీ అనే సబ్జెక్ట్ మనకు ఉంది. ఇక తర్వాత పాలిటీ, అలాగే తర్వాత ఎకనామిక్స్, తర్వాత జాగ్రఫీ, ఇక తర్వాత వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ. ఇక్కడ వరకు మనకి మొత్తం ఎన్ని సబ్జెక్టులు వచ్చినాయి అని అంటే 12 సబ్జెక్టులు వచ్చినాయి. సరే, ఇక్కడతో అయిపోయిందా సిలబస్ అంటే ఇంకా అవ్వలేదు. దీనికి సంబంధించి సిలబస్ ఇంకా ఉండడం కూడా జరిగింది. ఆ సిలబస్ని కూడా ఒకసారి మనం చూసినట్లయితే స్టూడెంట్స్ మనం తర్వాత చూసినట్లయితే నైన్త్ పాయింట్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా దేని వైపు చూస్తుందనంటే ఈ సుస్థిర అభివృద్ధి వైపు చూస్తుంది. అంటే సుస్థిర అభివృద్ధి అంటే ఏంటంటే మన దగ్గర ఉండేటటువంటి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని మన తరం వాడుకోవడమే కాకుండా ఆ తర్వాత వచ్చేటటువంటి తరాలకు కూడా అదే విధంగా వాటి యొక్క సామర్థ్యాన్ని అందించే ఉద్దేశంతో ఉన్నటువంటి ఇదే ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. దీన్నే తెలుగులో సుస్థిర అభివృద్ధి అని చెప్పి పిలుస్తాం. ఈ సుస్థిర అభివృద్ధి గురించి, అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే పర్యావరణ పరిరక్షణ. ఇప్పుడు కాలుష్యం అనేది బాగా పెరిగింది కాబట్టి ఈ యొక్క కాలుష్యం నుంచి మన ప్రకృతిని, ఈ భూమండలాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పి పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనం చదువుకోవాలి. ఇక తర్వాత వచ్చేసి లాజికల్ రీజనింగ్, అలాగే అనలైటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే దత్తాంశ నిర్వహణ, అలాగే రీజనింగ్కి సంబంధించి మనకి ఈ 2 టాపిక్లు దేనికి సంబంధించినవి అంటే మ్యాథ్స్కి సంబంధించినవి. అలాగే చూడండి, డేటా అనాలసిస్ ఏంటి, ట్యాబులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, అలాగే బేసిక్ డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. అంటే ఇక్కడ ఏంటంటే ఈ 2 టాపిక్లు దేనికనంటే మనకి అరిథమెటిక్కి అలాగే రీజనింగ్కి సంబంధించినటువంటి టాపిక్లు ఈ 2. అలాగే మనం తర్వాత చూసినట్లయితే 12వ పాయింట్ దేని గురించి అంటే బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ అంటే ఏపీ యొక్క పునర్విభజన అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ప్రాబ్లమ్స్. అంటే ఈ ఏపీ యొక్క పునర్విభజన జరగడం వల్ల అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అనేది విడిపోవడం వల్ల ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి పరిపాలనా సమస్యలు ఏంటి, అలాగే ఆర్థిక సమస్యలు, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఆర్థిక సమస్యలు ఏంటి, అలాగే సోషల్ ప్రాబ్లమ్స్ సాంఘిక సమస్యలు ఏంటి, అలాగే కల్చరల్ అంటే సాంస్కృతిక సమస్యలు ఏంటి, పొలిటికల్ రాజకీయ సమస్యలు ఏంటి, లీగల్ ప్రాబ్లమ్స్ అంటే న్యాయపరమైనటువంటి చిక్కులు లేదా సమస్యలు ఏంటి. సో ఈ బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ వల్ల మనకి పరిపాలనా పరంగా, ఆర్థిక పరంగా, సాంస్కృతిక పరంగా, అలాగే సాంఘిక పరంగా, రాజకీయ పరంగా, న్యాయపరంగా వచ్చినటువంటి చిక్కులేంటి, సమస్యలు ఏంటి అనే దానికి సంబంధించి మనకి ఇవ్వడము అనేది జరిగింది. సో మొత్తం ఈ 12 టాపిక్లు దేనికి సంబంధించింది అని అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని చెప్పి స్క్రీనింగ్ టెస్ట్లో మనం 100 మార్కులు 100 ప్రశ్నలు ఉంటాయని, మెయిన్స్ టెస్ట్లో
150 మార్కులు 150 ప్రశ్నలు ఉంటాయని చెప్పి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 12 పాయింట్స్ దేనికి సంబంధించిన సిలబస్ అని అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఇక్కడ చూడండి 10 మరియు 11 పాయింట్ 10th అండ్ 11th పాయింట్స్ లాజికల్ రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. అలాగే డేటా అనాలిసిస్లో ట్యాబులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రీప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో ఈ 10 మరియు 11 ఈ రెండు సమస్యలు దేనికి సంబంధించినవి అంటే పాయింట్స్ దేనికి సంబంధించినవి అంటే మెంటల్ ఎబిలిటీకి సంబంధించినవి. అలాగే జనరల్ స్టడీస్కి సంబంధించి మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం జీకే ఉందని, కరెంట్ అఫైర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అవునా. ఇక తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ఐటీ గురించి మాట్లాడుకున్నాం. ఇక తర్వాత జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అనేవి ఉన్నాయని మాట్లాడుకున్నాం. ఇక దాని తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ అనేది ఉంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఈవీఎస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఈవీఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది ఉంది. ఇక తర్వాత వచ్చేసి బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ. సో ఇక్కడ మనం జనరల్ స్టడీస్కి సంబంధించి ఎన్ని చదవాలంటే జీకే, కరెంట్ అఫైర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐటీ, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంటు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్, ఆఖరిగా వచ్చేసి బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ. సో జనరల్ స్టడీస్కి సంబంధించి మనం ఈ టాపిక్స్ అన్నీ కూడా చదవాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 10th పాయింట్ 11th పాయింట్ దేనికి సంబంధించినవి అంటే మెంటల్ ఎబిలిటీకి సంబంధించినవి. సో ఈ జనరల్ స్టడీస్కి మెంటల్ ఎబిలిటీకి మనకి స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్ టెస్ట్లో కూడా ప్రాధాన్యత ఉంది కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత వీటికి ఇస్తూ చదవడం అనేది జరగాలి. ఇక స్టూడెంట్స్ మనం చూసినట్లయితే ఇంగ్లీష్ అండ్ తెలుగుకి సంబంధించి, ఇంగ్లీష్ మరియు తెలుగుకి సంబంధించి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇక మొదట మనం తెలుగుకి సంబంధించినటువంటి సిలబస్ని మనం ఒకసారి చూసినట్లయితే కాంప్రహెన్షన్, అలాగే యూసేజ్ అండ్ ఇడియమ్స్, వొకాబులరీ అండ్ పంక్చుయేషన్స్, తర్వాత లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, తర్వాత వచ్చేసి గ్రామర్. 5 అంటే 5 టాపిక్లు ఇవ్వడమే జరిగింది ఇంగ్లీష్కి. సరే ఏంది అంటే ఈ 5 టాపిక్లే ఉంటాయా ఇంకేముండవా అని అడుగుతారు. చూడండి ఒకసారి, వాడు గ్రామర్ అని అన్నాడు అని అంటే ఇంగ్లీష్లో వాడు గ్రామర్ అని అన్నాడు అంటే ఆ గ్రామర్లోనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వస్తుంది, టెన్సెస్ వస్తుంది, ఆర్టికల్స్, క్వశ్చన్ ట్యాగ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజను, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, అలాగే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజను, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఇఫ్ క్లాజు, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఎందులో వస్తాయనంటే గ్రామర్లో రావడం జరుగుతుంది. సో గ్రామర్ అనే ఒక్క పదాన్ని వాడాడంటే మనకు అందులోనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, డైరెక్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, అలాగే ఆర్టికల్స్, క్వశ్చన్ ట్యాగ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్ అన్నీ మనకి ఈ గ్రామర్ అనే దాంట్లో వచ్చేసినట్లే. ఇక తర్వాత చూడండి, వాడు ఏమన్నాడంటే ఒక దగ్గర వొకాబులరీ అని అన్నాడు. వాడు వొకాబులరీ అని అన్నాడంటే అందులోనే సినోనిమ్స్ వస్తాయి, యాంటోనిమ్స్ వస్తాయి, హోమోఫోన్స్, హోమోనిమ్స్, హైపోఫోన్స్, హైపర్నిమ్స్, ఇలాంటివన్నీ కూడా మనకి ఎందులో వచ్చేస్తాయి అంటే వొకాబులరీలో రావడం అనేది జరుగుతుంది. అంటే మనకి వాడు ఇంగ్లీష్ 5 టాపిక్లే ఇచ్చాడని చెప్పి మనం కంగారు పడాల్సల్లా. గ్రామర్ అన్నాడంటే గ్రామర్ టాపిక్లన్నీ వచ్చినట్టే, వొకాబులరీ అన్నాడంటే వొకాబులరీ టాపిక్లన్నీ వచ్చినట్టే. సో ఈ 2 చాలు. ఇంగ్లీష్ సిలబస్ అనేది చిన్నది కాదు, ఇంగ్లీష్ సిలబస్ కూడా పెద్దదే అని చెప్పి మనం మాట్లాడుకోవడానికి. ఇక తర్వాత వచ్చేసి మనకి కాంప్రహెన్షన్ అంటే వాడు ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ కింద కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి మనం ఆ ప్యాసేజ్ నుంచి ఆన్సర్లు రాయడం అనేది జరగాలి. ఇక తర్వాత ఇడియమ్స్ అంటే యూసేజ్ ఆఫ్ అండ్ ఇడియమ్స్ అంటే సామెతలు, వాటి ఎక్కడెక్కడ ఉపయోగించాలి, ఏ సందర్భంలో ఉపయోగించాలి అనే దానికి సంబంధించి.
అలాగే పంక్చువేషన్ మార్క్స్, మనకి ఫుల్ స్టాప్, కామా లాంటి పంక్చువేషన్స్ ఉన్నాయి వాటికి సంబంధించి. అలాగే లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, అంటే ఒక సెంటెన్స్కి సంబంధించి ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ ఏం రావాలి, అలాగే దానికి సంబంధించి దాని పక్కన హెల్పింగ్ వెర్బ్ రావాలా వద్దా, వస్తే ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ రావాలి, హెల్పింగ్ వెర్బ్ని ఆధారంగా చేసుకుని మెయిన్ వెర్బ్ ఏమి ఉండాలి, మెయిన్ వెర్బ్ని ఆధారంగా చేసుకుని హెల్పింగ్ వెర్బ్ ఏమి ఉండాలి, అలాగే కొన్ని పదాలకు ఆర్టికల్ నో ఆర్టికల్, అంటే ఆర్టికల్ ఉండాలా లేదా దా ఆర్టికలా, ఏ ఆర్టికలా, ఏన్ ఆర్టికలా, ఏ ఆర్టికల్ రావాలి, ఇలాంటివన్నింటికి సంబంధించి వాడు ఏమంటాడంటే వాడు గజిబిజిగా సెంటెన్స్లో ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ మార్చేసి మనకి కరెక్ట్గా అరేంజ్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. సో దానికి సంబంధించింది లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇక్కడ ఇంగ్లీష్ సిలబస్ తక్కువే ఉంది కదా, 5 అంటే 5 ఇచ్చాడంటే కాదు, వాడు గ్రామరు వొకాబులరీ అనే 2 పదాలని వాడాడంటే మొత్తం ఇంగ్లీష్ సిలబస్ అంతా కూడా ఇచ్చినట్లే. ఇక తర్వాత చూద్దాం తెలుగు సిలబస్ దగ్గరకు వద్దాం. ఈ తెలుగులో కూడా వాడు ఏమన్నాడంటే 5 అంటే 5 టాపిక్లు ఇవ్వడము అనేది జరిగింది. కానీ ఇక్కడ కూడా ఏమన్నాడు, వొకాబులరీ అనే పదాన్ని వాడాడు, గ్రామర్ అనే పదాన్ని వాడాడు. వాడు వొకాబులరీ పదజాలము, తెలుగుకి సంబంధించి వొకాబులరీని ఏమంటామంటే పదజాలము అని అన్నాడు. పదజాలము అని అంటే తెలుగుకి సంబంధించి అర్థాలు వస్తాయి, పర్యాయ పదాలు వస్తాయి, వ్యతిరేక పదాలు వస్తాయి, నానార్థాలు వస్తాయి, వ్యుత్పత్తి అర్థాలు వస్తాయి. సో వొకాబులరీ అని వాడు అన్నాడంటే అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు ఇవన్నీ కూడా మనకి ఎక్కడ వచ్చినట్టు అని అంటే వొకాబులరీలో వచ్చినట్లే. సో మనం ఇవన్నీ చదవాల్సిందే. ఇక తర్వాత సినోనిమ్స్ అంటే తెలుగుకి సంబంధించి తెలుగు టు తెలుగు అర్థాలు. ఇక తర్వాత వచ్చేసి గ్రామర్, తెలుగుకి సంబంధించి గ్రామర్ని మనం తెలుగులో ఏమంటామంటే వ్యాకరణము అని చెప్పి పిలుస్తాం. ఈ వ్యాకరణానికి సంబంధించి సందులు, సమాసాలు, అలంకారాలు వీటన్నిటికీ సంబంధించిన దాన్ని మనం ఏమంటామంటే గ్రామర్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఇంగ్లీష్ విషయంలో మనం ఇంగ్లీష్ సిలబస్ అంతా కూడా ఏ విధంగా అయితే చదువుకున్నామో అలాగే తెలుగు విషయంలో కూడా చదువుకొని తీరాల్సిందే. అలాగే వాడు తెలుగుకి సంబంధించేటటువంటి ప్రశ్నల్లో మనకి తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, అంటే వాడు తెలుగులో ఇచ్చి ఇంగ్లీష్ మీనింగ్ రాయమంటాడు. అలాగే ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్, అంటే ఇంగ్లీష్లో పదాలు ఇచ్చి మనకు వాటికి తెలుగు పదాలు అడగడం అనేది జరుగుతుంది. అలాగే యూసేజ్ అండ్ ఇడియమ్స్, అంటే జాతీయాలు లేదా సామెతలకు సంబంధించి మనం తెలుగులో ఏ విధంగా వాడాలి అనే దానికి సంబంధించి. సార్ మరి ఈ 2 ఏ స్థాయిలో చదవాలి అని అంటే ఎస్ఎస్సి స్టాండర్డ్లో చదవాలి. వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే 10th క్లాస్ స్టాండర్డ్. సో ఈ 10th క్లాస్ స్టాండర్డ్కి సంబంధించి ఈ ఎస్ఎస్సి స్టాండర్డ్కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ని చదవాలి. మరి సార్ ఏంటి అని అంటే ముందు మనం మొదటగా చేసింది ఏంటంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏవైతే ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలు ఉన్నాయో వాటిలో ఉండేటటువంటి ఈ గ్రామర్ అండ్ వొకాబులరీని మొత్తం మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ముందు కొంచెం గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన మెటీరియల్స్ అన్నీ కూడా ఫాలో కావచ్చు. సో స్టూడెంట్స్ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే వాడు తెలుగు ఇంగ్లీష్కి సంబంధించి హెడ్డింగ్స్ అనేవి తక్కువ ఇచ్చాడు, ఇక్కడ 5 ఇచ్చాడు, ఇక్కడ 5 ఇచ్చాడు. కానీ వొకాబులరీ అండ్ గ్రామర్ అనే 2 పదాలను యూజ్ చేశాడంటే ఆయా టాపిక్లకి సంబంధించి ఆయా లాంగ్వేజ్కి సంబంధించి మొత్తం అన్నిటి గురించి వాడు అడగడానికి రెడీ అయినట్టే. సో ఇది దేనికి సంబంధించింది, తెలుగు మరియు ఇంగ్లీష్కి సంబంధించి. మరి వీటికి వెయిటేజ్ ఎలా ఉంది అని అంటే స్క్రీనింగ్ టెస్ట్లో గ్రూప్ 4కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్లో ఈ రెండింటికి కలిపి 50 మార్కులకి వెయిటేజ్ ఉంది. అంటే ఇంగ్లీష్కి 25 మార్కులు, తెలుగుకి 25 మార్కులు. ఇంగ్లీష్కి 25 మార్కులు, అలాగే తెలుగుకి 25 మార్కులు. అలాగే మెయిన్స్కి సంబంధించి మనకి సపరేట్గా ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ ఎన్ని మార్కులకి, 150 మార్కులకి. అంటే ఇక్కడ తెలుగుకి 75 మార్కులు, అలాగే ఇంగ్లీష్కి 75 మార్కులు. ఒకసారి చూడండి, అంటే ఇక్కడ 25 మార్కులు తెలుగుకి, ఇక్కడ 75 మార్కులు తెలుగుకి. అంటే మొత్తం స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్ టెస్ట్లో తెలుగు యొక్క ఇంపార్టెన్స్ ఎంత, 100 మార్కులు. అలాగే ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత, 100 మార్కులు.
100 మార్కులు. అంటే మనం తక్కువ అంచనా వేయడానికి ఏమాత్రమూ ఆస్కారం లేదు. మనకి జాబ్ వచ్చే విషయంలో, మన స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్స్ టెస్ట్కి వెళ్ళే విషయంలో కానీ, మెయిన్స్లో మనకి మంచి ర్యాంక్ వచ్చేటటువంటి విషయంలో కానీ ఈ తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లు రెండూ కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించడము అనేది జరుగుతుంది. సో స్టూడెంట్స్, ఇక్కడ మనం దీనికి ముందు వీడియోలో స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి, మెయిన్స్కి సంబంధించి ఒక్కొక్క టాపిక్కి ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి, వాటికి ఎంతెంత వెయిటేజ్ ఉంది అనేది మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి మనం చూసినట్లయితే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఆ టాపిక్లు, ఆ సెక్షన్ లేదా ఆ పేపర్కి సంబంధించి మనకి ఏమేమి ఉన్నాయని మాట్లాడుకున్నాం. కరెంట్ అఫైర్స్, జీకే, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ ఉంది. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, బైఫర్కేషన్ ఆఫ్ ఈపీ, ఇలాంటి టాపిక్స్ అన్నీ ఉన్నాయి. అలాగే మెంటల్ ఎబిలిటీకి సంబంధించి డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి, అనలైటికల్ స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే మనకి తెలుగు మరియు ఇంగ్లీష్కి సంబంధించి మనకి వాడు ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నాడు. ఆ స్టాండర్డ్లోనే మనకి ఒకాబులరీ అండ్ గ్రామర్, సో ఆ రెండు పదాలని రెండు వాటిలోనే వాడాడు కాబట్టి వాటికి సంబంధించి మొత్తం చదువుకోండి అని చెప్పి మనకి ఇండైరెక్ట్గా చెప్పినట్లే. సో స్టూడెంట్స్, ఇది మన ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించినటువంటి సిలబస్, దానికి సంబంధించినటువంటి అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక, ఈ వీడియో మీద మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వెళ్ళేలా షేర్ చేయండి. సో ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్.